24వ శ్లోకము. తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్ధంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. తస్మాత్ అందుచే ఓం ఇతి ఓం అనుచు ఉదాహృత్య సూచించి యజ్ఞదాన తపక్రియా యజ్ఞదానము తపస్సు అనుక్రియలు ప్రవర్తంతే ఆరంభమగును విధాన ఉక్తా శాస్త్ర నియమములను అనుసరించి సతతం ఎల్లప్పుడూ బ్రహ్మవాదినాం తత్వవేత్తలు అందుచే శాస్త్ర నియమానుసారము యజ్ఞము దానము తపస్సు వంటి కర్మలను నిర్వర్తిస్తూ తత్వజ్ఞులు దేవాదిదేవుని పొందుట కొరకై వానిని ఎల్లప్పుడూ ఓంకారముతో ఆరంభింతురు. భాష్యము. ఓం తద్విష్ణు పరమం పదం. ఋగ్వేదము 1:22-20. విష్ణు భగవానుని పాద పద్మములే పరమ భక్తికి పరమాశ్రయములు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని కొరకు చేయబడు కార్యములన్నీ పరిపూర్ణత్వమును నిశ్చయముగా కలిగించును. 25వ శ్లోకము. తదిత్యానభిసందాయ ఫలం యజ్ఞతపఃక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. తత్ ఇతి తత్ అని అనభిసందాయ కోరకుండా ఫలం ప్రతిఫలమును యజ్ఞతప క్రియా యజ్ఞము తపస్సు అనుక్రియలను దానక్రియా చ దానకర్మలు కూడా వివిధ రకములైన క్రియంతే చెయ్యబడినవి మోక్షకాంక్షిభిః నిజముగా మోక్షవాంఛితులైన వారిచే. మానవుడు వివిధ రకములైన యజ్ఞము తపస్సు దానములను ఫలాపేక్షరహితముగా తత్ అనుపదముతో కూడి తప్పక నిర్వర్తించవలెను. భౌతిక బంధముల నుండి విడివడుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్యోద్దేశ్యము. భాష్యము. ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడవలననిచో మానవుడు భౌతిక లాభము కొరకు కర్మ చెయ్యకూడదు. ఆధ్యాత్మిక రాజ్యమును అనగా భగవద్ధామమును తిరిగి చేరుకోనుట అనే చరమ లాభము కొరకే సమస్త కర్మలను నిర్వర్తించవలెను. 26-27వ శ్లోకములు. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. సద్భావే పరమపురుషుని భావనలో సాధుభావే భక్తుడనే భావములో చ కూడా సత్ ఇది ఆ విధముగా ఏతత్ ఇది ప్రయుజ్యతే ఉపయోగించబడును ప్రశస్తే ప్రామాణికమైన కర్మని కర్మలు తథా అట్లే సత్ శబ్ద సత్ అను శబ్దముతో పార్థ ఓ ప్రధా కుమార యుజ్యతే ఉపయోగించబడును యజ్ఞే యజ్ఞములలోను తపసి తపస్సులోను దానే దానములోను చ కూడా స్థితిలో సత్ ఇది సత్ అనే చ మరియు ఉచ్యతే చెప్పబడును కర్మ చ కూడా ఏవా నిశ్చయముగా తత్ అర్థీయం దాని కొరకు ఉద్దేశించబడినది సత్ ఇతి సత్ అని ఏవా నిశ్చయముగా అభిధీయతే సూచించబడును. ఓ ప్రధా కుమార భక్తియుక్త సేవా యజ్ఞముకు పరతత్వమే పరమలక్ష్యము. అది సత్ అను పదముచే సూచించబడును. అట్టి యజ్ఞ నిర్వాహకుడు కూడా సత్ అనబడును. ఎందుకనగా పరమసత్యముకు అనుగుణమైన యజ్ఞము తపస్సు దానము వంటి కార్యములన్నీ పరమపురుషుని ప్రీతి కొరకే చేయబడును. భాష్యము. ప్రశస్తే కర్మని లేక విద్యుక్త ధర్మములు అనే పదములు గర్భధారణ మొదలుగా జీవితము చివరి కొరకు మానవుని జీవిత అస్తిత్వ పవిత్రీకరణకై వైదిక గ్రంథములలో అనేక సంస్కార కర్మలు నిర్దేశించబడినవని సూచించును. అట్టి సంస్కార కర్మలు జీవుని చరమ ముక్తి కొరకై అనుసరించబడును. అట్టి కార్యములన్నింటిలోనూ మానవుడు ఓం తత్సత్
అను మంత్రములను ఉచ్చరించవలనని ఆదేశించబడినది. ఇక్కడ సద్భావే మరియు సాధుభావే అను పదములు ఆధ్యాత్మిక స్థితిని సూచించును. కృష్ణ చైతన్యములో పనిచేయుట సత్వము అనబడును. ఈ కృష్ణ చైతన్య కార్యములను పూర్తిగా ఎరిగినవాడు సాధువు అనబడును. శ్రీకృష్ణుని గూర్చిన దివ్యజ్ఞాన విషయములు భక్తుల సాంగత్యములో స్పష్టమగునని శ్రీమద్భాగవతము 3:25-25లో సతాం ప్రసంగాత్ అను పదముల ద్వారా చెప్పబడినది. సత్సాంగత్యము లేనిదే ఎవరును దివ్య జ్ఞానమును సాధించలేరు. మంత్రదీక్షను ఇచ్చునప్పుడు యజ్ఞోపవీతమును ధరింపజేయునప్పుడు గురువు ఓం తత్సత్ అను పదములను ఉచ్చరించును. అట్లే అన్ని రకములైన యజ్ఞాచరణములలోని లక్ష్యము ఓం తత్సత్ అను దేవాదిదేవుడే. తదర్థీయం అను పదము భగవానునికి సంబంధించిన సేవా కార్యములన్నింటినీ సూచించును. అనగా భగవానుని మందిరములో ప్రసాదములను సిద్ధము చేయుట, మందిర కార్యములకు సహాయం అందించుట, లేక భగవానుని మహిమలను ప్రచారము చేయుట వంటి సేవలన్నింటినీ అది సూచించును. ఈ దివ్యములైన ఓం తత్సత్ అను పదములు సమస్త కార్యముల సాఫల్యము కొరకై వివిధ రకములుగా వినియోగించబడును. 28వ శ్లోకము. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యా నో ఇహ. అశ్రద్ధయ శ్రద్ధ లేకుండా హుతం యజ్ఞములో అర్పించబడినది, దత్తం ఇవ్వబడినది, తపస్సు తప్తం నిర్వహించబడినది, కృతం చేయబడినది, చ కూడా యత్ ఏది, అసత్ అసత్యము, ఇతి అని ఉచ్యతే చెప్పబడును. పార్థ ఓ వృధా కుమారా, నా చ ఉపయోగకరము కాదు, తత్ అది, ప్రేత్య మరణించిన పిమ్మట, నావు నిరుపయోగము కాదు, ఇహ ప్రస్తుత ఈ జన్మలోనైనా. ఓ పార్థ, పరమ పురుషునిపై శ్రద్ధ లేకుండా చెయ్యబడు యజ్ఞము, దానము లేదా తపస్సు అశాశ్వతమైనది, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మలోను తరువాతి జన్మలోను నిరుపయోగమే అగును. భాష్యము. ఆధ్యాత్మిక లక్ష్యము లేకుండా చెయ్యబడు యజ్ఞమైనను, దానమైనను లేదా తపమైనను నిరుపయోగమే కాగలదు. కనుకనే ఈ శ్లోకమును అనుసరించి అట్టి కర్మలు హేయములని చెప్పబడినవి. నిజమునకు ప్రతి కర్మ కూడా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని కొరకే కృష్ణ చైతన్యముతో నిర్వర్తించబడవలెను. అట్టి శ్రద్ధ మరియు తగిన నిర్దేశము లేకుండా చేయు కర్మల వలన ఎట్టి ఫలము లభింపదు. వైదిక గ్రంథములన్నింటిలోనూ దేవాదిదేవునిపై శ్రద్ధ ఆదేశించబడెను. శ్రీకృష్ణ భగవానుని అవగాహన ఏ వేదోపదేశముల పాలనకు పరమ లక్ష్యము. ఈ సిద్ధాంతములను పాటించకుండా ఎవరును విజయమును సాధించలేరు. కనుకనే ఆరంభము నుండి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశానుసారము కృష్ణ చైతన్యముతో కర్మ చేయుటమే అత్యుత్తమ విధానము. అదే అన్నింటినీ సఫలము చేయగల అత్యుత్తమ మార్గము. బద్ధస్థితిలోని జనులు దేవతలను, భూత ప్రేతములను లేదా కుబేరుని వంటి యక్షులను పూజించుటకు ఆకర్షించబడుదురు. సత్వగుణము రజస్తమో గుణముల కంటెను మెరుగైనది. కానీ ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యములో నెలకొనిన వాడు ఈ త్రిగుణములకు అతీతుడగును. క్రమ ఉద్ధరణ విధానము ఉన్నప్పటికీ శుద్ధ భక్తుల సాంగత్యములో ఎవరైనను నేరుగా కృష్ణ చైతన్యములో నెలకొనగలిగినచో అది అత్యుత్తమ మార్గము కాగలదు. అదే ఈ అధ్యాయములో ఆదేశించబడినది. ఈ మార్గములో విజయమును సాధింపదలచినచో మానవుడు యోగ్యుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి అతని నిర్దేశములో శిక్షణ పొందవలెను. అప్పుడే అతడు దేవాదిదేవుని పట్ల శ్రద్ధను పెంపొందించుకొనును. కాలక్రమములో అట్టి శ్రద్ధ పరిపక్వమైనప్పుడు అదే భగవత్ ప్రేమగా పిలువబడును. అట్టి ప్రేమయే జీవులందరి చరమ లక్ష్యము. కనుకనే ప్రతి ఒక్కరూ నేరుగా కృష్ణ చైతన్యమును స్వీకరించవలెను. ఇదే ఈ 17వ అధ్యాయపు సందేశము. శ్రీమద్ భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగములు అను 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.